ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, లేవియాకాండం 27వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. లేవియాకాండం 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల నీవు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దాన్ని చెల్లింపవలెను. ప్రియులారా, లేవియాకాండం ముగింపులోనికి వచ్చాం. 27వ అధ్యాయం దేవునికి మొక్కుబడులు చెల్లించుట, దేవుని ముందు మొక్కుబడులు చెల్లించుట, లేదా దేవునికి చేసిన ప్రమాణములు, దేవునికి చేసిన మొక్కుబడులు. సో మీరు ఏదైనా టైటిల్ను రాసుకోవచ్చు. ఈ 27వ అధ్యాయం యొక్క విభజన 1 నుండి 8 వచనాలు. వ్యక్తులను యెహోవాకు ప్రతిష్ఠించుట, వ్యక్తులను యెహోవాకు ప్రతిష్ఠించుట. 9 నుండి 27వ వచనం వరకు మొక్కుబడి చేసిన ఆస్తిని దేవునికి మొక్కుబడి చేయుట, వ్యక్తులను మొక్కుబడి చేయుట, ఆస్తిని మొక్కుబడి చేయుట. 28 నుండి 34 వరకు దశమ భాగమును ప్రతిష్ఠించుట, దశమ భాగమును మొక్కుబడి చేయుట, దశమ భాగమును దేవునికి ఇచ్చుట. ప్రియులారా, ఈ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. లేవియాకాండం 26వ అధ్యాయములో దేవుని ఆశీర్వాదములు, దేవుని శాపములకు సంబంధించిన సంగతులను గమనించాం. 27వ అధ్యాయములో దేవునికి చెల్లించవలసిన మొక్కుబడులను గూర్చి వ్రాయబడి ఉన్నది. లేవియాకాండం మనం అధ్యయనం చేస్తూ ఉండగా మనకు దేవుని హృదయము, దేవుని మనస్సును ఇందులో మనము చూడగలం కదా. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఆయన గుండె చప్పుడు. ఇది ఒక ఇశ్రాయేలు ప్రజల ఎడల, అన్యుల ఎడల, దాసుల ఎడల దేవుడు కలిగి ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ప్రమాణం. ప్రియులారా, దేవునికి మొక్కుబడి చేయుడు. ఎందుకు మొక్కుబడి చేస్తాం? దేవుడు నా జీవితములో, నీ జీవితములో ఆయన చేసిన మేలులను బట్టి ఆయనకు మనము మొక్కుబడి, ఒక భాష చేస్తాం, ప్రమాణము చేస్తాం. దైవ గ్రంథములో అనేకమైన ప్రమాణాలు చేసిన అత్యున్నతమైన భక్తులు, భక్తురాండ్రను మనము గమనించగలం. హన్నా దేవునికి ప్రార్థన చేయగా దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించుట ద్వారా ఆ కుమారుణ్ణి ప్రభువుకే ఇస్తాను అని హన్నా దేవుని సన్నిధిలో ఆమె ప్రమాణము చేసింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 27, 28 వచనాల్లో. మాత్రమే కాదు, మనము గమనిస్తుండగా నాజీరు వ్రతము అంటారు సంఖ్యాకాండం 6వ అధ్యాయములో. తమ్మును తాము దేవునికి ప్రతిష్ఠించుకొనుట, వ్రతము బూనుట. ప్రియులారా, యోనా చేప కడుపులో ఉండగా దేవుడు తనకు నిర్దేశించినటువంటి స్థలమునకు వెళ్తాను అని విధేయత చూపే ఒక ప్రమాణము చేయుట. యోనా గ్రంథం 2వ అధ్యాయములో పౌలు తన్ను తాను దాసునిగా, దేవా ఇక నా జీవితం అంతా నేను నీ దాసునిగా ఉంటాను, నీ బానిసగా ఉంటాను అని తన్ను తాను దేవునికి ప్రతిష్ఠించుకున్న అపోస్తలుడైన పౌలు. రోమాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, ఈనాడు కూడా ఆధునిక ఈ క్రైస్తవ సంఘాలలో వివాహములో ప్రమాణాలు ఉన్నాయి. వివాహములో స్నేహితుల మధ్య ప్రమాణాలున్నాయి. దశమ భాగములను గూర్చిన ప్రమాణాలున్నాయి. మాత్రమే కాదు, ఏదైనా ఒక పాపాన్ని విడిచిపెట్టుటలో దేవుని సన్నిధిలో ప్రమాణము చేయుటను మనం గమనిస్తున్నాం. బాప్తిస్మము సందర్భములో ప్రమాణములను చేయుట గమనిస్తున్నాం. ఒక తల్లిదండ్రులకు కుమారుడు, కుమార్తెను దేవుడు అనుగ్రహించినప్పుడు వారిని సమర్పిస్తాము అని ప్రమాణాలు చేయడం. నూతన సంవత్సరములో తీర్మానాలు చేసేటువంటి ప్రమాణాలు. చాలాసార్లు ప్రమాణాలను మనము ఉల్లంఘిస్తూనే ఉన్నాం. ప్రియులారా, దేవుడు ఈ ప్రమాణాల విషయమై ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో, ఈనాడు దేవుని ప్రజలమైన మనతో, సంఘముతో ఆయన చెబుతున్నటువంటి మాటలను మనము గమనిద్దాం. సరే, మనం ఈ భాగాలను చూద్దాం. 1 నుండి 8 వచనాలు. మొక్కుబడి లేదా వ్యక్తులను యెహోవాకు ప్రతిష్ఠించుట, వ్యక్తులను యెహోవాకు ప్రతిష్ఠించుట, విశేషమైన మొక్కుబడి అనే మాట మనం చూశాం కదా. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను. వచనం 2, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఒకడు విశేషమైన మొక్కుబడి చేసిన ఎడల
నువ్వు నిర్ణయించిన వెల చొప్పున వారు యెహోవాకు దానిని చెల్లింపవలెను. ఆ వెల చొప్పున యెహోవాకు చెల్లింపవలెను. ప్రియులారా, దేవునికి ఇప్పటికే చెందిన వ్యక్తి యొక్క ప్రమాణం కదా, తమ్మును తాము దేవునికి అప్పగించుకొనుట మనము గమనిస్తున్నాం. సంఖ్యాకాండం 30వ అధ్యాయములో కూడా ఇశ్రాయేలు గోత్రకర్తలు దేవుని ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం తమ్మును తాము వారు ప్రమాణము చేసుకొనుట. మరి నాడు క్రొత్త నిబంధన కాలములో ఈ ప్రమాణాలు మనము నెరవేర్చాలా? ఈ 10 ఆజ్ఞలను మనము నెరవేర్చాలా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకానికి ఆయన ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు గాని దానిని ఆయన నెరవేర్చటానికి వచ్చాడు. సర్వమానవాళి పాప పరిహారార్థమై ఆయన చెల్లించవలసిన వెల, ఆయన అర్పించవలసినటువంటి బలి రక్తమును ఆయన ఒక్కసారే చెల్లించాడు. యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నట్లుగా మనందరి పాపములను. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 12, 13, 14 వచనాల్లో ఒక్క అర్పణము ద్వారా, ఒక్క బలి ద్వారా సదాకాలమునకు ఆయన మనలను సంపూర్ణులనుగా ఆయన చేసి ఉన్నాడు. ఈనాడు ఆయనను ప్రేమించుటయే 10 ఆజ్ఞలను మనము పాటించుట అని ప్రభువు చాలా స్పష్టముగా ఆయన వివరించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనములో ఆయనను ప్రేమించుటయే ఆయన ఆజ్ఞలను మనము గైకొనుట. ప్రియులారా, మరి ఈ విశేషమైన మొక్కుబడి యాకోబు తాను తండ్రి ఇంటి నుండి మామ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. బెర్షెబా నుండి హారాను వెళ్తున్నాడు. మధ్యలో బేతేలు దేవుని ఇంటి దగ్గర ఆయన చేసిన ప్రమాణము, ఆయన చేసిన మొక్కుబడి ఏమన్నాడు ఆయన? ఆదికాండం 28వ అధ్యాయం 20, 21 వచనాల్లో అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గమంతటిలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైయుండును. నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను. యాకోబు చేసిన మొక్కుబడి మనం ఎరుగుదు. అలాగే యెఫ్తా తన కుమార్తె విషయములో ఆయన చేసిన మొక్కుబడి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయములో ఆమెను జీవిత కాలమంతా కన్యకగా దేవునికి ప్రతిష్ఠించబడినది. ఆమె 2 నెలలు అంతా తండ్రి యొద్దకు తిరిగి రాగా ఆమె తాను మొక్కుబడిన మొక్కు చొప్పున ఆమెకు చేశాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనములో హన్న ఏమంటుంది? కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. ప్రియులారా, మనము ప్రమాణము చేసినప్పుడు ఆ ప్రమాణమునకు మనము కట్టుబడి ఉండవలెనని బైబిల్ సెలవిస్తూ ఉన్నది కదా. మనము అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా దేవునికి మనము ప్రమాణము చేశాం. విశేషమైన మొక్కుబడి దాన్ని మనం చెల్లించాలి. ఆ విశేషమైన మొక్కుబడిని చెల్లించాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4, 5 వచనాల్లో నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుడు దానికి ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన మొక్కుబడి చెల్లించుము. మొక్కుబడి చెల్లించుట కంటే మొక్కకనకుండా ఉండుట మేలు. పిల్లల మెట్టుకు మనము ఆ మొక్కుబడులను ఆయనకు చెల్లించవలెను. కానీ ఆ ధర, ఆ వెల అది ఎంత గొప్పదైనా దాన్ని తప్పక మనము చెల్లించాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. మంచిది ప్రియులారా, ఇందులోని 3 నుండి 7 వచనాలు వ్యక్తుల యొక్క మొక్కుబడి చూడండి. 3వ వచనం, నీవు నిర్ణయింపవలసిన వెల ఏదనగా 20 ఏండ్లు మొదలుకొని 60 ఏండ్ల వయస్సు వరకు మగవానికి పరిశుద్ధ స్థలము యొక్క తులము వంటి 10 తులముల వెండి అన్నాడు కదా. ఇక్కడ దేవుడు ఆయన సెలవిస్తున్న మాట అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వెలను ఆయన ఈ భాగములో నిర్దిష్టంగా ఆయన వివరించాడు. 3వ వచనము నుండి
మనం 8వ వచనం వరకు మనము గమనిస్తే 3వ వచనంలో 20 నుండి 60 సంవత్సరాల వారికి 50 తులముల వెండి అన్నాడు. 4వ వచనములో 20 నుండి 60 సంవత్సరాలున్న స్త్రీలకు 30 తులముల వెండి అన్నాడు. 5 నుండి 20 సంవత్సరాలున్న మగ పిల్లలకు 5 తులముల వెండి, 10 తులముల వెండి, స్త్రీలకు 10 తులముల వెండి, చిన్న పిల్లలకు 5 సంవత్సరముల లోపు 5 తులముల వెండి, స్త్రీలకు 3 తులముల వెండి, పురుషుడు 60 సంవత్సరములు పైబడితే 15 తులముల వెండి, స్త్రీ 60 సంవత్సరములు పైబడితే 10 తులముల వెండి. కదా, వెండిని ఇవ్వాలి, వెండిని ఇవ్వాలి. ప్రియులారా, ఒక వ్యక్తి యొక్క వెలను ఈ భాగములో మనము గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అప్పగించబడినటువంటి సందర్భములో జకరియా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనములో మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకీయుడి కదా, వారు కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. మత్తయి సువార్త 27వ అధ్యాయం లేదా 26వ అధ్యాయం 15వ వచనంలో ఇస్కరియోతు యూదా వాళ్ళని అడిగాడు, నేను మిమ్మల్ని ఆయనకు అప్పగించిన ఎడల, ఆయనను మీకు అప్పగించిన ఎడల ఏమిస్తారు, నాకేమిస్తారు? అందుకు వారు 30 తులముల వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. కదా, యేసుక్రీస్తు ప్రభువు వారి వెల. ఒకవేళ బీదవాడైన ఎడల 8వ వచనం, ఒకడు నీవు నిర్ణయించిన వెలను చెల్లింపలేనంత బీదవాడైన ఎడల అతడు యాజకుని ఎదుట నిలువవలెను. అప్పుడు యాజకుడు అతని వెలను నిర్ణయించును. మ్రొక్కుకొనిన వారి కలిమి చొప్పున వానికి వెలను నిర్ణయింపవలెను. కదా, దేవుడు ఆయన ఇక్కడ కఠినమైన వాడు కాదు, చాలా పేదవాడు. యాజకుని యుద్ధకు రావాలి, యాజకుడు ఒక వెలను నిర్ణయిస్తాడు కదా. ఇక్కడ వెల చెల్లించగలిగినటువంటి వెల కదా. ప్రతి ఒక్కరూ తమ ప్రాణములను యెహోవాకు అర్పించగలిగినటువంటి వెల, ఆ వెలను వారు చెల్లించవలెను. వారి సామర్థ్యమును బట్టి వారు వెలను చెల్లించవలెను. ప్రియులారా, మానవుని విమోచన క్రయధనము అది తీరక అట్లుండవలసినదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకానికి రాగా మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనములో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు ఆయన వచ్చాడు. మనందరి వెల మనము చెల్లించలేం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన వెలను చెల్లించాడు, మన వెలను చెల్లించాడు. మనము చెల్లించలేమని మన వెలను ఆయన చెల్లించాడు. ఈనాడు మనం ఏం చేయాలి? మన సామర్థ్యము చొప్పున ఆయనకు మనం అర్పించాలి. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉండగా ఆయన కానుకల పెట్ట దగ్గర నిలబడ్డాడు. ఒక పేద బీద విధవరాలు 2 కాసులు అందులో వేయగా ప్రభు అన్నాడు, ఆమె జీవనమంతయు తన లేమిలో తనకు కలిగినదంతయు అన్నాడు. మాసిదోనియా దేవుని ప్రజలు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం విస్తరించింది అన్నాడు. దేవునికి మనం ఇవ్వడం అనేది సనుగులతో కాదు. మొదట ఒకడు సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరం. మరి మనఃపూర్వకముగా దేవునికి ఇచ్చినదే అది ప్రీతికరమవును. మొదటి 8 వచనాలు వ్యక్తులు యెహోవాకు ఇవ్వవలసిన వెల. వ్యక్తులు యెహోవాకు ఇవ్వవలసిన వెలను మనము గమనించాం. ఆయన వెలను మనకిచ్చాడు, మనను వెలపెట్టి కొన్నాడు. మనము కూడా ప్రభువుకు మన కలిమి కొలది ఆయనకి ఇవ్వాలి. 2వ భాగం 9 నుండి 27 వరకు 9 నుండి 27 వరకు మనము ఆస్తిని విడిపించుట అనే మ్రొక్కుబడి, ఆస్తిని విడిపించుట, అక్కడ వ్యక్తులను విడిపించుట, వారికి బదులుగా క్రయధనం వెలను చెల్లించుట, ఇక్కడ ఆస్తి మ్రొక్కుబడి, దేవునికి సమర్పించిన ఆస్తిని విడిపించుట. ఇందులో మనము గమనిస్తుండగా 9 నుండి 13వ వచనము వరకు జంతువులను విడిపించుట. 9 నుండి 13 వచనాలు. 9వ వచనం చూడండి. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువులలో ప్రతి దానిని యెహోవాకు ప్రతిష్ఠితముగా ఎంచవలెను, అట్టి దానిని మార్చకూడదు.
కదా, దేవునికి ఇవ్వవలసిన విషయములో దానిని మార్చకూడదు. ఇంకేమన్నాడు? జనులు యెహోవాకు అర్పింపకూడని అపవిత్ర జంతువులలో ఒక దానిని తెచ్చిన ఎడల ఆ జంతువును యాజకుని ఎదుట నిలువబెట్టవలెను. అది మంచిదైతే నేమి, చెడ్డదైతేనేమి యాజకుడు దాని వెలను నిర్ణయించును. ఆ వెలను అయితే ఒకడు అట్టి దానిని విడిపింపగోరిన ఎడల నీవు నిర్ణయించిన వెల 5వ వంతు వానితో కలుపవలెను. పిల్లరా, దేవునికి అర్పించేటువంటి జంతువులను కదా, దేవునికి అర్పించేవి ఎలా అర్పించాలి కదా, ఇక్కడ నిర్దోషమైనవి దేవునికి అర్పించాలి. చాలా స్పష్టంగా లేవియాకాండములో చెప్పాడు. యెహోవాకు అర్పణముగా అర్పించు పశువు ఎలాంటిదిగా ఉండాలి? నిర్దోషమైన గొర్రెపిల్ల, నిర్దోషమైన మేకపిల్ల, నిర్దోషమైనవి, శ్రేష్టమైనవి. ఒకవేళ ఒకడు ఆ పశువుకు బదులుగా యాజకుని దగ్గరకు అపవిత్రమైన జంతువును తెచ్చిన ఎడల దేవుడు దానిని అంగీకరించడు. అపవిత్రమైన జంతువును మలాకి గ్రంథములో అన్నాడు, దేవునికి ఎలాంటివి తెస్తున్నారు? గుడ్డివి, కుంటివి, శాపగ్రస్తమైనవి తెస్తూ ఉండగా దేవుడు ఇలా అన్నాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనములో, తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు కదా. యాజకుని దగ్గరకు తీసుకుని రావాలి. యాజకుడు ఏం చేస్తాడు? దాని వెలను నిర్ణయిస్తాడు. ప్రియులారా, ఇక్కడ రాయబడిన మాట అది మంచిదే గాని చెడ్డదే గాని దేవునికి దేవుడు మనకి ఎలాంటివి ఇచ్చాడండి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, ప్రతి ఈవియు ప్రతి వరమును శ్రేష్టమైనదై పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యుద్ధ నుండి మనకొచ్చును. ఆయన మంచి వాటిని మనకివ్వగా మనము ఎలాంటివి ఆయనకి ఇవ్వాలి? మనకు శ్రేష్టమైన వాటిని ఆయన ఇవ్వగా ఒకసారి ఆలోచన చేయండి. అయితే యాజకుడు ఏం చేస్తాడు అంటే, సరిగాని వాటిని తెస్తే దాని వెల, పెనాలిటీ అంటాం, అదే 20% పెనాలిటీ వేస్తాడు. ఇదిగో మీరు ఇంత వెల చెల్లించాలి. మీరు ఇది సరిగాని కార్యం చేశారు, దేవుడు దీనిని అంగీకరించడు. అందుకే జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఆయన వచ్చినప్పుడు ఏమన్నాడు? అతను మారు మనస్సు పొందిన తరువాత లూకా సువార్త 19వ అధ్యాయం 8వ వచనములో, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల 4 మరలా చెల్లింతును. కదా, ఈ భాగంలో మనం గమనిస్తున్నాం, అతడు 5వ వంతు ఆ వెలతో కూడా కలిపి దేవునికి అర్పించాలి. తర్వాత 14 నుండి 15వ వచనం వరకు, ఒక ఇంటిని విడిపించుట. ఒకడు తన ఇల్లు యెహోవాకు ప్రతిష్ఠితమెగుటకై దానిని ప్రతిష్ఠించిన ఎడల, అది మంచిదైనను చెడ్డదైనను యాజకుడు దాని వెల నిర్ణయింపవలెను. ఇల్లు ప్రతిష్ఠించువాడు దాన్ని విడిపింపగోరిన ఎడల ఆ వెలతో పాటు 5 వంతులు దానితో కలపవలెను. అప్పుడు ఆ ఇల్లు అతని దగును. ఇంటిని దేవునికి ప్రతిష్ఠించుట కదా. అక్కడ మనం ఒక జంతువును దేవునికి ప్రతిష్ఠించి ఒకవేళ మరలా దాన్ని విడిపించాలి, మరలా అది నాకే కావాలి అంటే మనం ఏం చేయాలంటే వెలను చెల్లించాలి. అలాగే ఇంటిని దేవునికి ప్రతిష్ఠించుట. ఇల్లు 101వ కీర్తనలో దావీదు అన్నాడు, ఏమన్నాడు? 2వ వచనములో, నిర్దోష మార్గమున వివేకముతో నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు, నా ఇంట యథార్థముగా నేను నడుచుకొందును అన్నాడు. దేవా, నా ఇంట నేను యథార్థముగా నడుచుకొందును, నా కనుల ఎదుట నేను దుష్కార్యమును ఉంచుకొనను అన్నాడు. దేవుని సన్నిధిలో యథార్థముగా నడుచుకొనుట ఇల్లు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అన్నాడు. ఇంటిని ప్రతిష్ఠించుట. నీవు నాకిచ్చిన పిల్లలు సూచనలుగా ఉన్నాము అన్నాడు యెషయా. ప్రియులరా, ఒకవేళ ఆ ఇల్లు అంటే భౌతికమైన ఇల్లు దేవునికి ఇచ్చి ఆ ఇల్లు మరలా నేను విడిపించుకుంటాను అంటే దాని వెల 5 వంతులు మరలా చెల్లించాలి అన్నాడు. తర్వాత 16 నుండి మనము 25వ వచనం వరకు గమనించినప్పుడు, పొలమును విడిపించుట.
ఒకడు తన పిత్రార్జితమైన పొలములో కొంత యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల దాని చల్లబడు విత్తనముల కొల చొప్పున దాని వెల నిర్ణయింపవలెను కదా. ఇంటిని గమనించాం, పశువులను గమనించాం, పొలమును మనము గమనించాం. ఈ పొలమును మనం ఏం చేయాలి? విడిపించడం. పొలమును విడిపించటం. వాస్తవానికి పొలము యెహోవాకు ప్రతిష్ఠించడము అంటే అది లేవీయుల కొరకు ఇవ్వబడినటువంటి ఒక పొలం. అది దేవునికి చెందినది, దేవునికి ప్రజలకు చెందినది. దాన్ని విడిపించాలంటే ఇక్కడ కూడా దాని వెలను చెల్లించాలి, దాని వెలను చెల్లించాలి. వాస్తవానికి సునాద సంవత్సరములో అది విడిపించబడునా అంటే లేవీయులకు ఇవ్వబడినటువంటి ఏ పొలము కూడా అది విడిపించబడదు అని మనము గతంలోనే చదువుకొని ఉన్నాం. లేవీయులకు ఇవ్వబడిన ఏ పొలము కూడా అది విడిపించబడదు. అయితే లేవీయులు కూడా దేవునికి తమ్మును తాము పొలములను అప్పగించుకున్నారు. కృత నిబంధనలో ఒక లేవీయుడు ఉన్నాడు. ఆదిమ సంఘములు యెరూషలేము సంఘములో అపోస్తల కార్యం 4వ అధ్యాయం 36వ వచనములో కుప్పరలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఏం చేశాడు ఆయన? ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. ఇక్కడేమో ఒక వ్యక్తి తన పొలమును దేవునికిచ్చి మరలా తనకు కావాలి, నేను విడిపించుకుంటాను, దేవునికి డబ్బు చెల్లిస్తాను అన్నాడు. ఇక్కడేమో మరొక లేవీయుడు ఉన్నాడు. ఈ లేవీయుడు తన పొలమును అమ్మి, దేవా ఈ పొలము యొక్క భాగమంతటిని నీకే అప్పగిస్తున్నాను. ఆదిమ సంఘములో యెరూషలేము సంఘములో నాయకుడుగా ఎంచుకోబడ్డాడు. అయితే అదే యెరూషలేము సంఘములో అపోస్తల కార్యం 5వ అధ్యాయములో అననీయ సప్పీరాలు ఉన్నారు. మరేం చేశారు? 5వ అధ్యాయం 4వ వచనములో ఈ భూమిని ఇంతకే అమ్మావా? అవును అన్నారు. నువ్వు మనుష్యులతో కాదు దేవునితో అబద్ధం ఆడితివి. ఇద్దరు అక్కడే పడి వారు చనిపోయినట్లుగా మనము గమనిస్తున్నాం. పిల్లరా, మనము దేవునికి అప్పగించుకొనుట ఇదంతైనా ఆశీర్వాదకరమైనది. మనము దేవునికి అప్పగించుకొనుట అనేది. సరే, మనము ఆ తరువాత భాగాన్ని మనము చూద్దాం. 26 నుండి 27 వరకు తొలుచూలును విడిపించుట. తొలిచూలు మొదటి సంతానమును దేవునికి ప్రతిష్ఠించి ఆ మొదటి సంతానమును తిరిగి విడిపించుట. 26 అయితే జంతువులలో తొలి పిల్ల యెహోవాది గనుక ఎవడును దానిని ప్రతిష్ఠింపకూడదు. అది ఎద్దైనను గొర్రె మేక మందలోనిదైనను యెహోవాదగును. అది అపవిత్ర జంతువు అయిన ఎడలవాడు నీవు నిర్ణయించు వెల 5వ వంతు దానితో కలిపి విడిపింపవలెను. దాని విడిపింపని ఎడల నీవు నిర్ణయించిన వెలకు దాని అమ్మవలెను కదా. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సంగతిని చెప్పాడు. జంతువులు విడిపించటానికి వీల్లేదు, అది యెహోవాకు ప్రతిష్ఠితము అన్నాడు. యెహోవాకు ప్రతిష్ఠితము. ఎందుకు జంతువును విడిపించకూడదు అన్నాడు? ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి బయలుదేరి వస్తున్నప్పుడు ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి తొలిచూలు, అది జంతువైనను మనుషుల కుమారులనైనను దేవుడు క్రయధనముగా వారిని చంపాడు, శిక్షను విధించాడు. అప్పుడు వీరు విడిపించబడ్డారు. అందుకే అప్పుడు దేవుడు అంటాడు, నిర్గమాకాండం 13వ అధ్యాయం 2వ వచనములో, ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలుచూలు పిల్ల నాకు ప్రతిష్ఠించు. అది నాది, అది యెహోవాకు ప్రతిష్ఠితం. దాన్ని విడిపించటానికి వీల్లేదు. పిల్లరా, పరలోకపు దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, అద్వితీయ దేవుడు, ఆయన విడిపింపబడలేదు. ఆయన కట్టివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, తన్ను తాను బలిగా తన ప్రాణమును అప్పగించుకున్నాడు. ఆయన వెల చెల్లించాడు. మనం ఇప్పుడు ఈ లోకములో ఉండగా ప్రియులారా, మనము ఆయనకి ఏమి చెల్లించగలం? మన ప్రమాణము అవునంటే అవును అన్నట్లుగా ఉండాలి. మనము దేవునికి ఇవ్వవలసిన వారం. శిష్యుడు అయినవాడు తను లెక్క అంటే వెల చెల్లించాలి. లూకా సువార్తలో
9వ అధ్యాయం, లూకాసు వార్త 9వ అధ్యాయం 57వ వచనము నుండి మనము చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి. ప్రభు ఏమన్నాడు? వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వస్తాను అన్నాడు. 59, మరి ఒకడు, నా వెంట రమ్మని చెప్పగా, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టుకొననిమ్ము. ప్రభువు చాలా స్పష్టంగా చెప్పాడు 62లో, నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక చూచువాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. అంటే అర్థం ఏమిటి అంటే, మనలను మనము ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి, మనల్ని మనము దేవునికి అప్పగించుకోవాలి, వెనుదిరగకూడదు. ప్రభువు తన సంఘము కొరకై తన ప్రాణమును అప్పగించుకున్నవాడు. పిల్లల మొదటి 8 వచనాల్లో వ్యక్తులకు చెల్లించవలసినటువంటి వెల, 9 నుండి 27 వచనాల్లో జంతువులకు, ఇండ్లకు, పొలముకు, తొలిచూలుకు చెల్లించవలసినటువంటి వెల. ఆఖరి భాగం 28 నుండి 34 వరకు దశమ భాగమును ప్రతిష్ఠించుట అనే మాటను గమనిస్తున్నాం. దశమ భాగమును ప్రతిష్ఠించుట 28 నుండి మనము దశమ భాగం చూడండి. 28, 29 వచనాలలో మనము గమనించినప్పుడు 28, 29 వచనాల్లో దేవునికి అర్పించిన ప్రమాణం, దేవునికి చేసినటువంటి మొక్కుబడిని మనము ఉల్లంఘించకూడదు, మనము దానిని భంగము చేయకూడదు. దేవునికి చేసినటువంటి మొక్కుబడిని, ఆ ప్రమాణమును ఉల్లంఘించరాదు. 28, అయితే మనుష్యులలో గాని, జంతువులలో గాని, స్వాస్థ్యమైన పొలములలో గాని, తనకు కలిగిన వాటిన్నిటిలో దేనినైనను ఒకడు యెహోవాకు ప్రతిష్ఠించిన ఎడల, ప్రతిష్ఠించిన దానిని అమ్మకూడదు, విడిపింపను కూడదు. ప్రతిష్ఠించిన సమస్తము యెహోవాకు ప్రతిష్ఠితము, అతి పరిశుద్ధముగా ఉండును కదా. ఒక వ్యక్తి వస్తువును లేదా ఒక ధరకు దాన్ని అప్పగించినప్పుడు మనం ఏం చేయాలి? అది యెహోవాకు ప్రతిష్ఠితము, యెహోవాకు ప్రతిష్ఠితము. అందుకే మనం మొక్కుబడి విషయములో మనం ఎన్నడూ కూడా తప్పిపోకూడదు అని దైవ గ్రంథములో దేవుడు చెబుతున్నాడు కదా. దేవునికి అర్పించవలసినవి, దేవునికి అర్పించవలసినవి, దేవునికి ఇవ్వవలసినవి మనము తప్పక దేవునికి చెల్లించవలెను అనే మాట. దేవునికి తప్పక చెల్లించవలెను. ఎందుకు అంటే దేవుడు ఆయన మనకు అనుగ్రహించినవాడు. అనుగ్రహించిన దానిని తిరిగి మనం ఆయనకే ఇచ్చుట అనేది అది శ్రేష్టమైనది. పిల్లరా, దేవునికి సమర్పించుకున్న తరువాత అపవాది మనలను తిరిగి, అపవాది దానిని కొనలేడు, ఆ ధరను చెల్లించలేడు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాల్లో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. దేవునికి మనలను మనము అప్పగించుకొనుట, దేవునికి అప్పగించుకొనుట అది శ్రేష్టమైనది. మనం ఎన్నడూ కూడా తిరిగి దాని విషయమై వ్రతభంగము చేయకూడదు. తర్వాత 30 నుండి 33 వచనాలలో దశమ భాగమును మార్చకూడదు, దశమ భాగమును దశమ భాగాన్ని చెల్లించాలి. 30వ వచనం, భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో యెహోవా భాగం, దశమ భాగం యెహోవాది. 31, ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములో దేనినైనాను విడిపింపగోరిన ఎడల 5వ వంతు కలపవలెను. గోవులలోనేమి, గొర్రెలలోనేమి కొల కింద నడుచు దశమ భాగములు ప్రతిష్ఠితము. అది మంచిదో చెడ్డదో పరిశోధించకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగానిచ్చినది అది ప్రతిష్ఠితము. దేవుడు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు, దశమ భాగము అది దేవునిది. దైవ గ్రంథములో మనం గమనించినప్పుడు ఈ దినాల్లో దీని మీద రకరకాల వ్యత్యాసాలు, బోధలు మనము గమనిస్తున్నాం. దైవ గ్రంథం అసలు ధర్మశాస్త్రము రాకమునుపే దశమ భాగమును గూర్చి దేవుడు చెప్పాడు. అబ్రహాము రాజులను జయించి తిరిగి వస్తూ ఉండగా మెల్కీసెదెకు ఎదురు కాగా ఆయన ఏం చేశాడు? అతడు అబ్రహాము అన్నిటిలో మెల్కీసెదెకుకు 10వ వంతు ఇచ్చెను అని ఆదికాండం 14లో గమనిస్తాం.
ఆదికాండం 28వ అధ్యాయం ఇప్పుడే చదువుకున్నాం. యాకోబు ఆ బేతేలు దగ్గర, దేవా నా 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను. ఆ తర్వాత ఈ దశమ భాగములు ఎందుకు, దేని కొరకు? సంఖ్యాకాండం 18వ అధ్యాయం 21వ వచనము నుండి, ఇదిగో లేవీయులు చేయు సేవకు అనగా ప్రత్యక్షపు గుడారము యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికిచ్చి తిని, దశమ భాగములన్నిటినీ వారికిచ్చి తిని. దశమ భాగములు అవి దేవుని సొమ్ము. ఆనాడు ఈ దశమ భాగములు రాకుండా ఆపివేసినప్పుడు నెహెమ్యా పోరాడినవాడు. మరి క్రొత్త నిబంధనలో దశమ భాగము చెల్లించవలసిన అవసరము లేదు అని చాలా మంది అంటూ ఉంటారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు 23వ అధ్యాయం 23వ వచనంలో, అయ్యో వేషధారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములలో మీరు నా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయండి. దశమ భాగం మానవద్దు, న్యాయము, కనికరము, విశ్వాసమును విడిచిపెట్టవద్దు. ప్రియులారా, దేవునికి మన భాగములను ఇచ్చుట అది మనకు ఆశీర్వాదమే. దాన్ని మీరు మార్చకూడదు అన్నాడు. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువారు మనం చేసిన ప్రమాణాలు, మన ప్రమాణాలను మనమే ఏం చేశాము? వాటిని వీగగొట్టాము, వాటిని మనము చెల్లించలేకపోయాము. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనలను క్షమించి మరొక అవకాశాన్ని ఆయన మనకిస్తూ ఉండగా, ఆయన పెళ్లి కుమారుడుగా, మనము పెళ్లి కుమార్తెగా ఆయన మనతో చేసినటువంటి ప్రమాణాలు ఆయన ఎన్నడూ భంగపరచలేదు, ఆయన ఉల్లంఘించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రమాణముల విషయములో ఆయన నమ్మకమైన వాడు. తండ్రితో ఏమన్నాడు? తండ్రి నేనున్నాను, నన్ను పంపుము. వచ్చాడు ఆయన. తన్ను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. ధర్మశాస్త్రములో గ్రంథపు చుట్టలో ఆయన గురించి వ్రాయబడిన ప్రకారం, ప్రమాణము చేసిన ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అప్పగించుకున్నవాడు. నేడు పరలోకములో ఆయన స్థలము సిద్ధపరుస్తున్నవాడు. ఆయన ప్రమాణము చేసినట్లుగా మరలా ఈ భూలోకానికి రాబోతున్నవాడు. మనలను తీసుకొని పోతున్నాడు ఆయన ప్రమాణమును ఎన్నడూ కూడా ఆయన నెరవేర్చకుండా దాని విషయమై పొరపాటు చేయలేదు. ఈనాడు ప్రియులారా, మనం కూడా మన ప్రమాణములను మనము నెరవేర్చాలి. దేవునికి ఇవ్వవలసిన భాగములను దేవునికి ఇవ్వాలి. కనికరం, ప్రేమ, సత్యమును వెంటాడాలి. ఆఖరిగా 34వ వచనములో ముగింపుగా దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు కదా. ఇవి దేవుని పట్ల ఒక కృతజ్ఞతతో కూడినటువంటి ఆజ్ఞలే గాని బలవంతపు ఆజ్ఞలు కాదు. దేవా, ఇదిగో మీరు చెప్పినట్లుగా మమ్మును మేము మీకు ప్రతిష్ఠించుకుంటున్నాము అని ఒక కృతజ్ఞతతో దేవుడు చేసిన మేలులను, ఉపకారములను తలపోసి దేవునికి మనల్ని మనం అప్పగించుకొనుట. ఈనాడు క్రొత్త నిబంధన ప్రకారం మనం ఏం చేయాలి? ఆయన మన కొరకై దాసుడయ్యాడు. మనం ఒకప్పుడు పాపమునకు దాసులముగా ఉన్నవారు, నేడు నీతికి దాసులముగా మనలను చేసి ఉండగా, దేవా నేను దాసునిగా నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో, మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకొనుడి. మనము ఇష్టపూర్వకముగా, స్వేచ్ఛార్పణగా దేవునికి సమర్పించుకొనవలెను అని మనం గమనిస్తున్నాం. దేవునికి సమర్పించుకొనవలెను. ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగినది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగినది. ప్రియులారా, మన హృదయాలను సమర్పించుకుందాం, మన జీవితాన్ని సమర్పించుకుందాం, మన కుటుంబాన్ని, మన పొలమును, మనకున్నటువంటి సంతానమును, మన తొలిచూలును, మన జంతువులను, మనకున్నటువంటి సమస్తమును ఆయనకు సమర్పించుకొని, ఆయన మన కొరకై కలువరిలో సమర్పించుకొని వెల చెల్లించిన దానికి మనమేమి చెల్లించినను రుణస్థులమే. దేవా, ఇంటి గొప్ప మేలులు చేసిన నీకు మేమేమి చెల్లించగలం? మా హృదయపూర్వకమైన స్థుతులను సమర్పిస్తున్నాం, మమ్మను మేము మీకు సమర్పించుకుంటున్నామని మనల్ని మనం సమర్పించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు
మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.